టెల్ మీ అబౌట్ రియల్ టైమ్ స్టేజెస్ ఇన్ ప్రాజెక్ట్ స్టార్టింగ్. ఈ క్వశ్చన్ ఆన్సర్ ఆల్రెడీ మన దగ్గర ఉంది. 2 hours వర్క్షాప్ సెషన్ మనం డిస్కస్ చేసాం. ఎండ్ టు ఎండ్ ఇంప్లిమెంటేషన్ ఫేసెస్ స్టార్టింగ్ ఫ్రమ్ కిక్ ఆఫ్ మీటింగ్. ఎవ్రీ ఫేస్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. కిక్ ఆఫ్ మీటింగ్ అంటే ఏంటి, యాజ్ ఈ స్టడీ అంటే ఏంటి, టు బి స్టడీ అంటే ఏంటి, సొల్యూషన్ డిజైనింగ్ ఫేజ్, CRP1, CRP2. ఈ క్వశ్చన్ అడిగినప్పుడు వీ హ్యావ్ టు టాక్ అబౌట్ ఇంప్లిమెంటేషన్ మెథడాలజీ. సో ఇట్లా చెప్పొచ్చు. సో బేసికలీ అవర్ కంపెనీ విల్ ఫాలో Oracle Unified Methodology, and we have the initial stage that we start our project from kickoff meeting, a formal introduction between we and the client side people. And then we will be in the as is study and to be study. We will collect the requirement from the client for all the modules. అట్లా మీకు ఏదైతే నేను సెషన్లో చెప్పానో ఈచ్ ఫేస్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా అట్లీస్ట్ ఒక 3 to 4 minutes ఆన్సర్ కానీ మనం చెప్పగలిగితే ఈ క్వశ్చన్కి పాజిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది అక్కడ. అంటే ఇది రియల్ టైంలో పనిచేసే పర్సన్ అయితేనే చెప్పగలుగుతాడు. జస్ట్ ట్రైన్ అయ్యి క్యాజువల్గా ఎక్స్పీరియన్స్ పెట్టుకొని ట్రై చేసే వాళ్ళకి తెలియదు. ఎందుకంటే రియల్ టైంలో అసలు ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ ఫేసెస్ ఏముంటాయి, ఈచ్ మాడ్యూల్లో ఈచ్ ఫేస్లో ఏ డాక్యుమెంట్ ప్రిపేర్ చేస్తాం, ఇక్కడ మీరు ఎక్కువ డాక్యుమెంట్ నేమ్స్ని వాడుతూ ఉండాలి. సో దట్ విల్ బి మోర్ ఇంప్రెసివ్ ఆన్సర్ అనమాట. యాజ్ ఈ స్టడీలో ఏం చేస్తాం, RD50 డాక్యుమెంట్ అంటే ఏంటి, BR100 డాక్యుమెంట్ అంటే ఏంటి, సో MD50 అంటే ఏంటి, సొల్యూషన్ డిజైనింగ్ అంటే ఏంటి, ఆర్ యూజర్ మాన్యువల్స్ ఉన్నాయి మనం షేర్ చేసినాం, DO70, అండ్ దెన్ యూజర్ స్క్రిప్ట్స్, యూజర్ మాన్యువల్స్ అన్నీ ఉంటాయి కదా. సో ఇవన్నీ కూడా మెన్షన్ చేసి ఈ ఆన్సర్ అనేది మనం చెప్పాల్సి వస్తుంది. డిఫరెంట్ స్టేజెస్ అంటే ఈజ్ ఆస్కింగ్ అబౌట్ ఎంటైర్ ఇంప్లిమెంటేషన్ ఫేసెస్ అడుగుతున్నాడు ఆ క్వశ్చన్లో.